ఒక మిసైల్ అయినా రామచంద్రరావు గారు ఒక మిసైల్ కళ్ళ నీళ్ళు వస్తాయి ఆయన చరిత్ర వింటే. నేను పోయి అడిగిన ఏమన్నా ఈ కొంటుకుంటూ వస్తావు ఇప్పటి తీసుకోండి అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో ఉస్మానియా క్యాంపస్ లో ఉన్నప్పుడు ఆర్ఎస్యు పిడిఎస్లు నా మీద దాడి చేసి నా కాళ్ళు చేతులు విరగొట్టిరన్నా నుంచి ఇప్పటి కూడా కోలుకోలేని పరిస్థితిలో నేను అవస్థ పడుతున్నా అని చెప్తే ఈ రోజు అధికారం రావాలని అనుకుంటున్నాం. మనం ముఖ్యమంత్రులు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, జెడ్పీటీసీలు కావాలి, ఎంపీటీసీ కావాలి, ఇప్పుడు కోరుకుంటున్నాం. మనం అధికారం రావాలని ఇప్పుడు కోరుకుంటున్నాం. కానీ ఆ రోజు అధికారంలోకి వస్తామని ఎవరు తెలియదు. ఉంటామా బతుకుతామా సస్తామా తెలియని పరిస్థితి. నక్సలైట్లు పోస్టులు ఇచ్చారు, వారిని ఇచ్చారు, చంపారు అనేక మంది కార్యకర్తలను, అనేక మంది శవాలను పోసిండు రామచంద్రరావు గారు. ఆ రోజు అధికారం కోసం చూలే. కానీ నక్సలైట్లు దాడి చేసినా, ఆర్ఎస్ పీడిఎస్ దాడి చేసినా కూడా మాకు అధికారం గురించి ఆలోచించకుండా, ఎమ్మెల్యే ఎంపీ కావాలని కోరిక లేకున్నప్పుడు కూడా ఇలా నమ్మిన సిద్ధాంతం కోసం, కాషాయపు జెండా కోసం, కమలపు జెండా కోసం కష్టపడి పనిచేసిన గొప్పలున్న వీళ్ళందరూ కూడా హేళన చేద్దాను ఎవరైనా. నేను ఏం చేస్తా పార్టీ కోసం, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం, ఈ పార్టీ కోసం ఈ విధంగా త్యాగం చేసే దమ్ము నాకు ఉంది అని చెప్పి ఎంతమంది గుండె మీద చేసుకుని చెప్తారో ఆలోచించాను. ఒక్కసారి ఎవరికొందని ఆలోచన, ఎవరికొందని ధైర్యం. ఒక్కసారి నక్సలైట్ పోస్టర్లు ఇప్పుడు వేస్తే మూటా ముళ్ళు దొరుకుని దుబాయ్కి, మస్కట్కు, అమెరికా పారిపోయేటువంటి మనస్తత్వం ఈ రోజు సమాజంలో ఉంది వాళ్ళు. కాబట్టి కమిట్మెంట్ తో పనిచేసే వాళ్ళకి పార్టీ గుర్తింపు అనే విషయాన్ని మరొకసారి ఇలా జాతీయ నాయకత్వం గుర్తు చేసింది.